మార్కెటింగ్ మిత్రులకి, కస్టమర్స్ కి, అలాగే శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన యాజమాన్యానికి అండ్ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. 52వ వెంచర్ చాలా గ్రాండ్ గా మనం ఈరోజు లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే బ్రోచర్ లాంచ్ కార్యక్రమం కూడా ఉంటుంది. శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకుంటే 43 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉన్నటువంటి సంస్థ ఇది. ఎంతో ప్రెస్టీజియస్ కంపెనీ, ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. 52 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు కూడా వీరు వెంచర్స్ చేస్తున్నారు. ఇంకా మన ముందు కూడా మంచి మంచి వెంచర్స్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ రోజు మనం చూడబోయే వెంచర్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే, హైదరాబాద్ మహానగరానికి రియల్ ఎస్టేట్ ను పరిచయం చేసిన ఆది కంపెనీలు 4-5 మాత్రమే ఉంటాయండి. అందులో ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫస్ట్ 1981లో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా 43 సంవత్సరాలుగా ఎన్నో వెంచర్స్ అనేవి చేస్తూ ఉన్నారు. కస్టమర్స్ అభిమానాన్ని చూరగొంటూ ఉన్నారు. 1981లో శ్రీ నోముల అశోక్ కుమార్ గారు శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ స్థాపించారు. ఇక వీరు తమ అమృత హస్తాలతో శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది స్టార్ట్ చేశారు. ఒక చిన్న గదిలో ఒక ఉద్యోగితో మొదలైంది ఈ ప్రస్థానం, ఈ శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి అప్పటి నుంచి చూసుకున్నట్లయితే 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఎంతో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. అలాగే లక్షలాది మంది హ్యాపీ కస్టమర్స్ ను కూడా వీరు సొంతం చేసుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. 1981 అంటే నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది అసలు మనం పుట్టనే లేదు. రియల్ ఎస్టేట్ అనేది పేరు కూడా ఎక్కువగా తెలియదు. అటువంటి టైంలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. హెచ్ఎండిఏ, రెరా ఇలాంటివి ఏవి కూడా లేనటువంటి సమయంలో ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీగా స్థాపించబడి మంచి పేరుతో ముందుకు సాగుతూ ఎంతో మంది కస్టమర్స్ నమ్మకాన్ని చూరగొంటూ ఇప్పుడు తన వారసత్వాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీ నోముల అశోక్ కుమార్ గారు ఫౌండర్ అండ్ సిఎండిఏగా స్థాపించినటువంటి ఈ సంస్థని వారసులుగా నాగార్జున కుమార్ గారు అలాగే అర్జున్ కుమార్ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ ఈ సంస్థ నుంచి రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ లో మనం చూసుకున్నట్లయితే నేను ఇప్పటి వరకు కూడా చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ని విజిట్ చేస్తూ ఎన్నో వెంచర్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో మంది కస్టమర్స్ కి మేము పరిచయం చేస్తూ వస్తున్నాము. అలా ఎన్నో వెంచర్స్ ని మేము చూస్తున్నట్లయితే కనుక కొన్ని వెంచర్స్ స్టార్ట్ చేస్తారు, క్లోజ్ చేసేస్తారు, మనీ ఆర్జిస్తారు, తర్వాత ఇంకా కస్టమర్స్ గురించి పట్టించుకోరు. అలాంటిది ఈ సంస్థ శ్రీ తిరుమల ప్రైవేట్ లిమిటెడ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చూసుకున్నట్లయితే 43 సంవత్సరాలుగా ఒక వెంచర్ ని స్టార్ట్ చేశారు అంటే ఫుల్లీ వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం, అప్రూవల్స్ అన్ని తీసుకోవడం, దాని తర్వాతనే కస్టమర్స్ కి వెంచర్స్ ని అంటే ప్లాట్స్ ని అమ్మడం అనేది జరుగుతుంది. అండ్ హ్యాబిటేషన్ పూర్తయ్యేంత వరకు కూడా అంటే అందరూ వచ్చి ఇక్కడ నివాసం ఉండేంత వరకు కూడా చక్కగా ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని చేయడం, చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా అరుదు. అది ఓన్లీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏమంటారు? నేను చెప్పేది కరెక్టా రాంగా? కరెక్ట్ అయితే ఒక్కసారి చెప్పండి గట్టిగా. ఎందుకంటే నాకంటే కూడా చాలా ఎక్కువగా మీకే తెలుసు ఈ కంపెనీ గురించి. ఎన్నో ఏళ్ళుగా మీరు కూడా కంపెనీతో ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి ఐ రైట్? కంపెనీ గురించి నిజంగా 43 సంవత్సరాల కంపెనీ అంటే నేనైతే షాక్ అయ్యానండి. ఇన్ని ఏళ్ళు ఇంత చక్కగా డెవలప్మెంట్స్ చేస్తూ ఇంత అద్భుతమైన వెంచర్స్ ని చేయడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో తట్టుకొని నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది
అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవ్వడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే కస్టమర్ బేస్ అండి. కస్టమర్స్ ని నమ్ముకుంటూ వాళ్ళకి అనువైన విధంగా డెవలప్మెంట్ చేయడం. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మిడిల్ క్లాస్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటుందండి. ఒక సొంత మిల్లు లేదంటే ఒక సొంత స్థలం నాకంటూ ఉండాలి అనుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ప్రతి ఒక్కరికి కావాలి అనుకుంటారు ఒక స్థలం. అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళ జనాభానే ఎక్కువ మన ఇండియాలో. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సొంత స్థలం ఉండాలి అన్న ఉద్దేశంతో నాకు తెలిసి ఫస్ట్ టైం 0% ఈఎంఐ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా శ్రీ తిరుమల ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. ఇప్పుడు ఇది అన్ని కంపెనీస్ కూడా కాపీ కొడుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మరొక కస్టమర్స్ కి ఎంతో ఇష్టమైన, కస్టమర్స్ కి ఎంతగానో ఉపయోగపడేటువంటి మరొక స్కీమ్ అని చెప్పుకోవచ్చు. అదే ఫ్లెక్సిబుల్ ఈఎంఐ. కంపెనీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఉద్యోగం చేసేవాళ్ళు నెల నెల జీతం వచ్చి ఆ జీతం నుంచి కొంత అమౌంట్ ని తీసుకుని స్థలమో ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళే మనం హైదరాబాద్ లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ప్లాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎన్నో వెంచర్స్ లో టైం లిమిట్ పెడతారు. ఈఎంఐ ఉంటుంది, బట్ ఫస్ట్ ఇంత అమౌంట్ పే చేయాలి అండ్ అనుకున్న టైంలో టోటల్ అమౌంట్ పే చేయాలి అనే రూల్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం ఫ్లెక్సిబుల్ ఈఎంఐ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. ఇది కూడా కస్టమర్స్ కి చాలా ఉపయోగపడేటువంటి స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో స్కీమ్స్ తో కస్టమర్స్ యొక్క మన్ననలను పొందుతున్నటువంటి కంపెనీ ఇది. అందుకే 4 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతంగా జర్నీ చేయడం అనేది జరుగుతోంది. ఇలా హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్స్ ఇప్పటి వరకు కూడా తిరుమల ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 51 వెంచర్స్ పూర్తి చేశారు. అండ్ ఎంత మంది కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ కంపెనీకి ఉన్నారో తెలుసా? అక్షరాల 2 లక్షలకు పైగా మంది అండి. నిజంగా ఇంత పెద్ద కస్టమర్ బేస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఒక కంపెనీకి ఒక 20-30% మందే మళ్ళీ మనకి రిటర్నింగ్ అంటే కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. వెరాజ్ శ్రీ తిరుమల ప్రైవేట్ లిమిటెడ్ కి 60% కంపెనీకి కస్టమర్స్ ఉన్నారండి. సో ఇది చాలా చాలా ఎక్కువ. రిపీటెడ్ కస్టమర్స్ ఇంత ఎక్కువ మంది ఉండడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఒక కంపెనీకి ఒక రిపీటెడ్ కస్టమర్ రావడానికి మనం ఇచ్చేటువంటి ఆ సపోర్ట్, అలాగే ప్లాట్ కొన్న తర్వాత ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్, చెప్పిన మాట నిలబెట్టుకోవడమే, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఇటువంటి రిపీటెడ్ కస్టమర్ బేస్ అనేది సాధ్యమవుతుందండి. కస్టమర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, బట్ రిపీటెడ్ కస్టమర్స్ ఉండడం అనేది చాలా చాలా గ్రేట్. ఏమంటారు? సో ఈ విషయంలో గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందే. ఎస్. సో మీరందరూ కూడా నాకు తెలిసి మీలో చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు లాంచ్ అయ్యే వెంచర్ లో ఎంత మంది కొనబోతున్నారో చూడాల్సిందే. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి. మనం మాట్లాడుకోవాల్సినటువంటి 52వ వెంచర్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 43 సంవత్సరాల సంస్థకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి మన ఏజ్ కూడా సరిపోదండి. ఆ నంబర్ మన ఏజ్ కన్నా కూడా చాలా చాలా ఎక్కువ. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇక్కడ ఇలా వచ్చి మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి తెలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంపెనీ 51 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక్కసారి మనం చూసుకుందాము. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇందులో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. ఇది ఎంతమంది గమనిస్తారో కూడా చూద్దాము. ఆది వెంకటేశ్వర నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంకా ఫేజ్ 5 వరకు కూడా ఎక్స్టెన్షన్ అది చేశారు. అలాగే ఆది శ్రీనివాస నగర్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, అలాగే ఆది లక్ష్మీ నగర్ అండ్ ఎక్స్టెన్షన్, ఆది శక్తి నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఆది నరసింహ నగర్, ఆది బాలాజీ నగర్, ఆది ధరణి నగర్, ఆది కేశవ నగర్, ఆది లక్ష్మీ నరసింహ ఎస్టేట్స్
ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3, ఇంకా ఆది మాధవ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఆది పద్మావతి నగర్, ఆది తిరుమల నగర్, ఆది రామకృష్ణాపురం ఇప్పుడు మనం చూడబోయేది. సో ఆది రామకృష్ణాపురం ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. టోటల్ 60 ఎకరాలలో ఈ వెంచర్ ని డెవలప్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా క్లోజ్ కూడా జరగడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆది రామకృష్ణాపురం ఫేజ్ 2 ఈ రోజు మనం లాంచ్ చేసుకోబోతున్నాం. బ్రోచర్ లాంచ్ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా మనం ఈరోజు జరుపుకోబోతున్నాము. సో ఇప్పుడు మనం ఈ వెంచర్ కి సంబంధించి, ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం చూద్దాము. చౌటుప్పల్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఈ చౌటుప్పల్ నగరానికి ఆనుకొని ఉంది. విజయవాడ హైవే ఫేసింగ్ లో తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ మన కంచూపు మేరలో కనిపిస్తుంది. సో అంత పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రకృతి రమణీయతను అందిపుచ్చుకున్నటువంటి ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో ఎంతో బ్యూటిఫుల్ గా నేచర్ సిటీగా కూడా మారబోతోంది అనిపిస్తోంది ఈ ఆది రామకృష్ణాపురం ఫేజ్ 2. ఇది వచ్చేసి 15 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫేజ్ చెప్పాను కదా 60 ఎకరాలలో కంప్లీట్ చేశారు. సెకండ్ ఫేజ్ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే ఒక మంచి ప్లేస్ లో మంచి ప్లాట్ కొనుక్కున్న సంతృప్తి అయితే మీకు కలుగుతుంది. సో ఆ విషయంలో అయితే కంపల్సరీ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. అండ్ వెంచర్ కి మనం కొనాలి అనుకుంటే, ఒక వెంచర్ లో ప్లాట్ కొనాలి అనుకుంటే కనుక మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. అందులో ఏంటి, ఫస్ట్ నమ్మకం. ఒక కంపెనీ పైన మనకు నమ్మకం ఉంటేనే ఆ కంపెనీలో మనం ₹1 అయినా, ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్ చేయడానికి ముందు మనకు కావాల్సింది నమ్మకం. అలాంటిది శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంతో నమ్మకంతో సంస్థ ముందుకు తీసుకెళ్తోంది. అంతే నమ్మకంతో కస్టమర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రాజెక్ట్స్లలో. అయితే అటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ ప్లేసెస్ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. కానీ ఇక్కడ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లో తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉండరు, కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసం అని అంటే ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అవునా కదా? సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో అటువంటి మంచి నమ్మకంతో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇంకా ఈ కంపెనీలో ఈ రోజు 52nd వెంచర్ గా వస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈ వెంచర్ ని, ఎందుకంటే మనం ఈ ప్లేస్ లోనే వెంచర్ లాంచింగ్ అనేది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తుంటారు ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్ గా మనకి డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మామూలుగా కొన్ని కంపెనీస్లలో మనం చూసుకున్నట్లయితే వెంచర్స్ లో ఫస్ట్ లాంచ్ చేస్తారు, డెవలప్మెంట్స్ కాకముందే వెంచర్ ని లాంచ్ చేయడం. సో చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా ఫస్ట్ ఒక వెంచర్ ని డెవలప్ చేసడానికి తీసుకోవడం, అప్పుడే వెంచర్ ని లాంచ్ చేయడం, డెవలప్మెంట్స్ ఇంకా కంప్లీట్ కాకముందు, లేదంటే డెవలప్మెంట్స్ కొద్దిగా స్టార్ట్ చేసినప్పుడే వెంచర్ ని లాంచ్ చేసి ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చిన అమౌంట్ తో వెంచర్ ని డెవలప్ చేయడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాత్రం అలా జరగదు. ఫస్ట్ కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అన్ని చేసిన తర్వాతనే ఆ డెవలప్మెంట్స్ అన్ని చూసి నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో దానికి నిదర్శనమే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ ఫేజ్ 2 వెంచర్, ఆది రామకృష్ణాపురం ఫేజ్ 2 వెంచర్. కాబట్టి ఇందులో చాలా డెవలప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. 24/7 సెక్యూరిటీ ఉండబోతోంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించారు ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ అందించడానికి. రోడ్స్ కూడా మెయిన్ మనం చూసుకునేది. సో 40 feet and 30 feet ఇంటర్నల్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుందని చాలా కంపెనీస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయవు. వెరాజ్ ఇక్కడ మనం అండర్ గ్రౌండ్
ఎలక్ట్రిసిటీ కూడా చూడబోతున్నాము. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అండ్ కొంచెం కాస్ట్లీ అని చెప్పొచ్చు. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే స్ట్రీట్ లైట్స్ అండ్ పవర్ సప్లై, ఇంకా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కావాల్సిన అన్ని డెవలప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ లో. సో మీరు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజు మనము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాము. నాకు తెలిసి 43 సంవత్సరాల ఈ సంస్థ గురించి చెప్పడానికి టైం సరిపోదు. బట్ ఈవెన్ చాలా తక్కువ టైంలో నాకు తెలిసిన చాలా విషయాలు నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మనం ఎండి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నోముల అశోక్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. ప్రయాణంలో ఎన్నో మలుపులు చూస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నిలదొక్కుని ఇలా ఉండడం, అద్భుతమైన వెంచర్స్ ని కస్టమర్స్ కి అందించడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళందరూ హ్యాపీ కస్టమర్స్, సపోర్ట్ సార్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. సార్ మీ నుంచి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మన కంపెనీ వన్ ఆఫ్ ద ఫౌండర్ శైలజ రాణి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే డైరెక్టర్స్ కూడా నాగార్జున గారు, అలాగే అర్జున్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో అందరూ కలిసి ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ వెంచర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. అండ్ అలాగే అందరూ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఈ వెంచర్ ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఒక పాజిటివ్ వైబ్స్ తో లైట్ లాఫింగ్ అనేది చేస్తున్నారండి. శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 52వ వెంచర్ కి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 52వ వెంచర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆది రామకృష్ణాపురం ఫేజ్ 2 వెంచర్ ఈ రోజు లాంచింగ్ కార్యక్రమం జరుగుతోంది. అండ్ ఈ వెంచర్ కి సంబంధించిన స్పెషాలిటీస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఎవరైనా సరే ప్లాట్ కొనాలి అనుకుంటే చుట్టూరా ఏముంది, మనం ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళగలుగుతామా, రేపు అక్కడ మనం ప్లాట్ లో ఇల్లు కట్టుకున్న తర్వాత మనం సిటీకి కావచ్చు, లేదంటే మనం అనుకున్న ప్లేసెస్ కి తొందరగా చేరుకోవచ్చా, సిటీ నుంచి ఎంత దూరం ఉంది, ఇలాంటి విషయాలు, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా మరి అలా మనం చూసుకున్నట్లయితే ఎస్ఎల్సి అలాగే కేఎన్ఆర్, సిఈఆర్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఈ వెంచర్ కి. అండ్ అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ మనకి 30 minutes డ్రైవ్ దూరంలోనే ఉంది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కి అయితే మనం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కి ఎక్కామంటే ఏ ప్లేస్ కి అయినా సరే సిటీలో టోటల్ గా మనం చాలా ఈజీగా మన జర్నీని మనము కావాలనుకున్న ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో అండ్ అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ద ఫేమస్ రామోజీ ఫిల్మ్ సిటీ, కొన్ని ఎకరాల్లో రూపొందినటువంటి ఫిల్మ్ సిటీ. అండ్ అలాగే సినిమాకి సంబంధించి, సీరియల్స్ కి సంబంధించి, షూటింగ్స్, అలాగే టూరిజం కి సంబంధించి కూడా చాలా ఫేమస్. అటువంటి రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా 10 నిమిషాల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇవన్నీ కూడా స్పెషాలిటీస్. అలాగే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్య మనం ఏదైతే వింటున్నామో త్వరలో రాబోతోంది. ఆ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి కూడా చాలా చేరువలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనకి ట్రావెలింగ్ ఎంత ఈజీ అయిపోయిందో, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. అటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి కూడా ఈ వెంచర్ చాలా చేరువలో ఉంది. అందరూ స్టేజ్ మీద వచ్చేసారు. సో మీరందరూ కూడా వచ్చేసారు కాబట్టి హ్యాపీగా అందరూ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం చేసుకుందాం. సో బ్రోచర్ లాంచ్ కార్యక్రమానికి
సీనియర్ డివోస్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.